అసలు నీ ప్రాబ్లం ఏంటి? మన ఇద్దరికి పెళ్ళై 3 రోజులు అవుతుంది, కానీ నువ్వు నాతో 3 ముక్కలు కూడా మాట్లాడట్లేదు. నాకు నువ్వు ఇష్టం లేదు. నీతో జరిగిన ఈ పెళ్లి కూడా నాకు ఇష్టం లేదు. అదే ఎందుకు ఇష్టం లేదు? నువ్వు పెళ్లి రోజు మాట్లాడకపోతే సిగ్గుతో అనుకున్నా. నా జీవితం నాశనం చేసావు కదా. అన్నా, గా బండి రిపేర్ అయిపోయినది. గా బోర్కొచ్చిన బండి కూడా రిపేర్ చేసేసిన. ఆ కస్టమర్ దగ్గర 5,000 వస్తుంది, గది తీసుకో నువ్వు. సరే గాని నీ అన్న పెళ్ళికి పోలేదేంది? ఎంత పిలిచినా పోలే, ఇప్పుడు పోతా అంటున్నావు? అది మా చుట్టాలందరూ వస్తారు పెళ్లికి. అందరు జాబ్ చేసేటోళ్లే. నేనేమో జాబ్ చేస్తున్నా చెప్పి ఇక్కడ మెకానిక్ గా చేస్తున్నా. ఇంట్లో వాళ్ళకేమో తెలియదు. మా అన్నకి నా మీద చాలా నమ్మకం, నేను జాబ్ చేస్తున్నా అని. వాడిని మోసం చేస్తున్నా అంటే నాకు ఎలాగో అనిపిస్తుంది అన్నా. ఈ పెళ్లి చేసుకోకపోతే మా నాన్న చనిపోతా అన్నాడు. రామ్ నేను ప్రేమించిన అబ్బాయి. మరి వాన్నే చేసుకోవచ్చు కదా. నా జీవితం ఎందుకు నాశనం చేశావు? ఇప్పుడు వెళ్తే మా వాళ్ళు లేనిపోని ప్రశ్న అడుగుతారు, నేను సమాధానం చెప్పలేను, దొరికిపోతా వాళ్ళకి. అందుకే వెళ్ళలే. మీ అన్నకైనా నిజం తెలుసా? లేదన్నా, మా అన్నకి తెలీదు నేను మెకానిక్ షాప్ లో పనిచేస్తున్నా అని. నేను సాఫ్ట్వేర్ అనుకుంటున్నాను మా అన్న. కానీ ఒక్కటి మన నిజమన్నా, ఏదో ఒక రోజు మా అన్న రుణం తీర్చుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకో, నమ్మిన వాళ్ళని మాత్రం మోసం చేయకు. మన ఆయువే మృత్యువులా మారిపోతుంది. అన్నా 10 రోజుల తర్వాత వస్తా, షాప్ జాగ్రత్త అన్నా. సరే, జాగ్రత్తగా వెళ్ళు. సరే అన్నా, వెళ్ళొస్తా. మరి వాన్నే చేసుకోవచ్చు కదా. నా జీవితం ఎందుకు నాశనం చేశావు? మరి నా జీవితం నాశనం కాలేదా? ప్రేమ ఒకసారి పుడితే మళ్ళీ పోదు. నిన్ను పెళ్లి చేసుకున్నా, నీకు భార్యగున్నా, నాకు వాడే గుర్తొస్తాడు. రామ్ నేను ప్రేమించిన అబ్బాయి. అన్నా, నేను నీతో మాట్లాడను రా. నేనేం చేశా అన్నా? ఎందుకు వచ్చావు? కుక్కలు తిన్న ఇస్తరాకులు ఎరడానికా? లేక లేక ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ వచ్చింది. నువ్వేమో పెళ్లికి రారా అని పిలుస్తున్నావు. వాడేమో పెళ్లికి పోతే జాబ్ తీసేస్తా వాడంటాడు. నన్నేం చేయమంటావు అన్నా? పెళ్లికి రాలేదు గాని కారణాలు మాత్రం బాగా చెప్తావు. అది వదిలే గాని ఏంటన్నా కళ్ళు ఎర్రగున్నాయి, రాత్రి నిద్రపోలేదా ఏంటి? అవును, వదిన ఫోటో కూడా పంపించలేదు. కొంచెం పిలిస్తే చూస్తాం కదా. పైన బట్టలు ఆరేస్తుంది అనుకుంటా, వెళ్ళి మాట్లాడు. సరే, నేను మాట్లాడొస్తా. వదినా, వదినా, సారీ వదినా, ఏమనుకోకండి, మీ పెళ్లికి నేను రాలేదు. ఇప్పుడెందుకు వచ్చావు? నువ్వెలా ఉన్నావో చూద్దామని వచ్చాను. అబ్బా నిజమా? ఎందుకురా అబద్ధాలు చెప్తావు? తెలిసిపోయిందా? డబ్బుల కోసమేగా. ఆహా, నీలో ఇదేనే మంచితనం. నా మనసులో ఏముందో టక్కున అర్థం చేసుకుంటా నువ్వు. అర్థం కాకపోయినా విడమర్చి మరి చెప్తావు కదా. నువ్వు డబ్బులిస్తే సెమ్ ఫీజు కట్టేసి జాబ్ తెచ్చుకొని మీ ఇంటికి అల్లుడైపోవడమే, ఇంకేం పనిలేదు మనకి. ముందైతే ఆ సప్లీస్ క్లియర్ చేయి. నీ నెంబర్కి ఫోన్ పే చేస్తాను. బాబా చేస్తాలేవే, నాకేమైనా సరదానా? నువ్వు ముందు డబ్బులు ఇవ్వు, అసలే వైన్స్ మూసేస్తారంట. నువ్వు ఫీజు కోసం అడిగావు కదా, మళ్ళీ తాగుతా అది ఇది అంటావు. అది ఏం చెప్పాలి, ఇప్పుడు డౌట్ వస్తుంది. తాగుతే తాగు, కానీ కొంచెం లిమిట్స్ లో ఉండు. సరే. అంటే బాలున పెళ్లి చేసుకుంది నేను ప్రేమించిన అమ్మాయినా? వీడు నా తమ్ముడు. కానీ నువ్వు ఒక్కడివే కదా మీ ఇంట్లో అబ్బాయివి. మా అమ్మ వాళ్ళ చలి కొడుకులే. మన పెళ్లికి రాలేదని ఇప్పుడు చూడ్డానికి వచ్చిండు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వస్తా. నువ్వు నన్ను మోసం చేశావు కదా. నేను పిచ్చిదానిలా నిన్ను నమ్మాను కదరా. వదినా, కుంభిని వదినా, చేదులు ప్లీజ్. రామ్, ఐ లవ్ యూ రామ్. నువ్వు నాకు కావాలి. నా కల్లో చూసి నిజం చెప్పు.
నీకోసం వెతకని చోటంటూ లేదు. నేను తలుచుకొని రోజంటూ లేదురా. నేను ప్రేమించాను నీకంటే ఎక్కువగా. కానీ ప్లీజ్ అర్థం చేసుకో, అది మన అయిపోయిన ప్రేమ కదా, ముగిసింది. ఇప్పుడు నువ్వు నాకు వదినవవుతావు. మూవ్ ఆన్ అయిపో ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావురా? మూవ్ ఆన్ ఏంటి? వేరే వాళ్ళ లవ్ లో అడ్జస్ట్ అవుతారేమో, నేను కాను. నా కల్లో చూసి నిజం చెప్పు, నన్నెందుకు వదిలేశావు? పిచ్చా నీకు? జరిగిపోయిన దాని గురించి అడగకు, నేను నీకు చెప్పను. అయిపోయింది కాలమే, మన ప్రేమ కాదు. వీడేంటి ఇంకా రాలేదు? సరే నేను పోయి పిలుచుకొని వస్తా. నా మీద ప్రేమ లేదా? ఉంది ఉంది, కానీ నువ్వు పెళ్లి చేసుకుంది మా అన్నని. అర్థమవుతుందా? నువ్వు మన ప్రేమ కథ మర్చిపో. అది నీకు మంచిది, నాకు మంచిది. ఒకవేళ నేను వేరే వాడిని పెళ్లి చేసుకొని ఇదే ప్రశ్న నేను నిన్ను అడిగితే అదే సమాధానం ఇచ్చేవాడివా? నేను చేసింది తప్ప, ఇప్పుడు చేయాలనుకుంటుంది తప్ప. రామ్, ఐ లవ్ యూ రామ్, నువ్వు నాకు కావాలి. బాలు అన్న వస్తున్నాడు, అన్న చూసి తెలిసిపోతాయి, వెళ్ళి దాక్కోవాలి. మా తమ్ముడెక్కడా? మీ తమ్ముడు కిందికెళ్ళిపోయాడు కదా. నీ పని అయిపోయిందా? నువ్వు కూడా కిందకి వచ్చాయి. సరే వస్తా, పదండి. రామేంటండి ఇంకా రాలేదు? నైట్ అయింది. నేను అదే చూస్తున్నా, సాయంత్రం అనగా వెళ్ళాడు, ఇప్పటి వరకు రాలేదు. ఆగు, వాడికి ఫోన్ చేస్తా. స్విచ్ ఆఫ్ వస్తుంది. నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది? అటు చూస్తే ప్రేమించిన అమ్మాయి, ఇటు చూస్తే ప్రేమగా చూసుకునే అన్నయ్య. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఏంట్రా తమ్ముడు, నా మాట ఎప్పుడైనా విన్నావారా? ఎప్పుడు దీని మాట వింటా అని లైఫ్ ని గూడ్చుకుంటూ వెళ్ళిపోయినావు. మీరు తిన్నారా? వాడు వచ్చాక తింటా. మీరు తినండి, రామ్ తర్వాత వచ్చాక తింటాడు. ఇప్పుడు మంచిగా ఏడుస్తున్నావు. ఏం చేయాలో అర్థం కావట్లే. కరెక్ట్రా, ఇన్ని రోజులు ఇది చెప్పింది నిజం అనుకున్నా, కానీ నువ్వే కరెక్ట్రా. దీని మాట వింట ఇప్పటి నుంచి. ఇప్పుడు నువ్వు లైన్లోకి వచ్చావు. ఈ సమాజం నన్నేమనుకున్నా పర్లేదు, నేను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుంటా, అదెవరైనా గాని. కుమ్మిని ఏంటో ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తన సంతోషాన్ని చూస్తుంటే నాకు చాలా సంబరంగా అనిపిస్తుంది. తన జ్ఞాపకం మర్చిపోయి నాతో ప్రేమను కొనసాగిస్తే చాలు. పెద్దమ్మ బాగున్నావా? బాగున్నాగానే, నువ్వెటు పోయినావు? ఇంకేంటి, ఊర్లో పోయి తిరిగొచ్చిండేమో. జాబ్కు పోతున్నావా? అంతా బాగేనా? అంతా బాగుంది పెద్దమ్మ, జాబ్ కూడా పోతున్నా. అవును, అన్న కనిపించట్లే. అన్న ఎక్కడా? నైట్ డ్యూటీకి పోయిండు, పొద్దుగాలొస్తాడేమో. తిన్నావా మరి ఏమన్నా? ఇంకా తినలేదు. సరే, స్నానం చేసి అన్నం తినుపో. సరే పెద్దమ్మ, తింటా. ఏం కూర చేసావు వదినా? రేయ్, నీకేమన్నారా నిన్ను? అంటే అది ఇంకోసారి వదినా అన్నావంటే చంపుతా. నాకు నేను ఎలివేషన్ ఇచ్చుకున్నా కానీ లోపల తప్ప నిజమా ఏం అర్థం కావట్లేదు. భయం అలానే ఉంది. ఓ సారీ. మీ నాన్న బతికే ఉన్నాడా? అదేంట్రా అంత మాట అన్నావు? జస్ట్ అడగాలనిపించింది, అందుకే అడిగా. ఆడి వల్ల నా జీవితం నాశనం అయింది. అదేంటి అలా చూస్తున్నావు? ఏదో జరిగేలానే ఉంది. ఎవర్రా అంతలా చాట్ చేస్తున్నావు? అమ్మాయా అబ్బాయా? మా కాలేజ్ సీనియర్ తను. ఏంటంట దాని బాధ? నా వాయిస్ బాగుందంట, నా డ్రెస్సింగ్ స్టైల్ బాగుందంట, ఏదో పొగుడుతుంది అప్పటినుంచి. మొత్తానికి లైనేస్తుందంటావు, అంతేనా? కాంప్లిమెంట్ ఇచ్చింది అంతే, వదిలే. తన మనసులో ఏముందో ఏంటో ఎవడు తెలుసు. అవునా? సిస్టర్ అని మెసేజ్ పెట్టేదానికి? ఏయ్, తను మా కాలేజ్ సీనియర్, సిస్టర్ ఎలా చెప్తా? వామ్మో, నేను చెప్పను సిస్టర్ అని. సీనియర్ కాబట్టి చెప్తున్నా. నువ్వు చెప్పావు గాని ఇటు. ఇగో ఆచితూచి అడుగు, ఎందుకంటే సీనియర్ కాలేజీలో వంగబెట్టి మింగుతుంది. ఎంత చెప్పినా వినట్లే, దున్నపోతు మీద వర్షం పడినట్టే ఉంది. హాయ్ అక్క, ఫ్రమ్ నౌ యు ఆర్ మై సిస్టర్. సీనియర్ చేతులు నేను బలైపోయినా,
కన్ఫర్మ్. యు ఆర్ ద ప్రాబ్లం. బాయ్ పంది. ఏమేం నొక్కిస్తుందో ఏంటో. ఛా, అనుకుంది చేసింది. పండా వేసుకో. అరే రామ్, నా కళ్ళజోడు కనపడలేదురా. ఏం వెతుకుతున్నావు? నా కళ్ళజోడు కనపడట్లేదు. కళ్ళజోడు ఇక్కడనే ఉన్నది. ఓ అక్కడనే ఉందా? పెద్దమ్మ కళ్ళు కనిపించదు కదా కళ్ళజో లేకపోతే. బతికేశా. వామ్మో. జస్ట్ మిస్. బతికిపోయాం కదా. దేవుడా. వామ్మో, మెడదాకా కత్తి తెచ్చుకున్నానన్నమాట. అబ్బా బోర్ కొడుతుంది. ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా? ఇప్పుడు ఈ బాటిల్ ఎవరివైపు ఆగుతుంది? అయ్యో అన్నయ్య. ఛా, ఇది నా వైపే ఆగాల. బుక్ అయిపోయినన్నమాట. అడగండి. ట్రూతా డేరా? ట్రూత్. ట్రూతేరా. నీ లవ్ స్టోరీ చెప్పు విందాం. అబ్బా నిజమా? హే, ఏమడుగుతున్నారు? నాకు లవ్ స్టోరీ లేదు. అన్నా, ఆ బీటెక్ లవ్ స్టోరీ చెప్పు. బా ఇరికించేశాడు. ఇప్పుడు చెప్పాలా? అన్నేంటి తేడాగా చూస్తున్నాడు? ఆహా, బీటెక్ లవ్ స్టోరీ చెప్పు చెప్పు విందాం. నాది బీటెక్ ఫైనల్ ఇయర్, ఆ అమ్మాయిది సెకండ్ ఇయర్. తనే ప్రపోజ్ చేసింది. తర్వాత ఏముంది? తనే ప్రపోజ్ చేసింది. వాళ్ళింట్లో మా విషయం అని తెలిసిపోయింది. దాని తర్వాత వాళ్ళన్న అన్నంలో విషయం కలిపి చంపేశాడు. ఎందుకు? ప్రేమిస్తే చంపేస్తారా? వాళ్ళ కులం మా కులం వేరే కాబట్టి. పా, నా దగ్గర ఆగింది ఏంది? ఇప్పుడు నీ లవ్ స్టోరీ చెప్పురా. ఒక అమ్మాయిని పిచ్చిగా ప్రేమించా. ఎలా అంటే ఒక్క క్షణం తన ఊహలు లేకపోతే నా ఊపిరి ఆగిపోయేంత. కొన్ని కారణం వల్ల ఆ అమ్మాయికి దూరమైపోయా. ఆ దూరమే ఆ అమ్మాయికి నాకు భారంగా మారింది. ఆ కారణం ఏంటి? ఎందుకు వదిలేసావు ఆ అమ్మాయిని? ఆ అమ్మాయి నిన్ను వదిలేసిందా? ఓరేయ్, ఇంకా మీరు లవ్ లో ఉన్నారనుకున్నా. ఆ అమ్మాయి ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి కాదన్నా, మరొక్కరి భార్య. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. తను సుఖంగా ఉందేమో అనుకున్నా. తనెక్కడున్నా సంతోషంగా ఉంటే చాలనుకుంటున్నా. పెళ్లి అనేది బంధంని నిలబెడుతుంది, ప్రేమను కాదు. ఒకవేళ ఆ అమ్మాయిని నిజంగా ప్రేమిస్తున్నట్టయితే పెళ్ళైనా తన మనసులో నువ్వే ఉంటావు. మీ అన్నయ్యకు భార్యగా ఉండలేకపోతున్నా. నాకు నువ్వంటే ఇష్టంరా. మీ అన్నతో ఇలా ఉండమంటావు? మీ అమ్మాయిలు ఎందుకో ఏం అర్థం కారు. అమ్మ నాన్నకి ఇష్టం లేదని ఒకరిని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత పాతోరి కావాలని వస్తారు. ఏంటిది? అంటే ఏంటి? ఇలాగే కంటిన్యూ అవ్వమంటావా మీ అన్నతో? ఒకవేళ మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటే ఈ సొసైటీ ఏమంటా తెలుసా? నిన్ను సెకండ్ హ్యాండ్ అంటది. అర్థమైందా? మా అన్నతో నాకున్న బాండింగ్ పోతుంది. పిచ్చి పడుతుందా నీకు? ఆ రోజు నువ్వు నాకు ముద్దు పెట్టని దగ్గర వచ్చినా సరే నేను నిన్ను అక్కడే ఆపేశా. అర్థమైందా? కానీ నేను ఛాన్స్ తీసుకోలే. అలా పిలిచినా పర్లేదు. ఈ సమాజం గురించి నాకేం అవసరం లేదు. ఒకసారి నా కళ్ళలో కన్నీరు చూడలేదన్నావు, కానీ ఇప్పుడు నా దుఃఖానికి కారణం నువ్వే అయ్యావు. అయినా నా బుద్ధి తక్కువ. నేను ఇక్కడ నీ కళ్ళ ముందే ఉంటే నా మీద లేనిపోయిన ఆలోచన వస్తాయి గాని నేను వెళ్ళిపోతా. నువ్వు మాత్రం మా అన్నతో హ్యాపీగా ఉండు చాలు. నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, కానీ నువ్వు నా శవం మీ నుంచి వెళ్ళిపోవాలి. హో, చేస్తావా? గ్రేట్, వెళ్ళి చావు. చస్తా అని భయపడడం తప్ప భయపడేటోళ్ళు ఎప్పుడు సావరు తెలుసా? అవునా? సరే, నేనేంటో చూపిస్తా. చేస్తది. ఎవరి భయపడుతుంది? ఈ అమ్మ ప్రతి ఓది ఇదే డైలాగ్ వేయడం. అన్నయ్యకి ఫోన్ చేసి వెళ్ళిపోతా అని చెప్తా. ఏంటి? సరే, నేనేంటో చూపిస్తా. చేస్తది. ఎవరి భయపడుతుంది? ఈ అమ్మ ప్రతి ఓది ఇదే డైలాగ్ వేయడం. అన్నయ్యకి ఫోన్ చేసి వెళ్ళిపోతా అని చెప్తా.
అరే బాలు ఈ పెళ్ళ విషం తాగిందిరా. అరే తొందర రా. నిజంగా పాయసం తాగిందా? నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, కానీ నువ్వు నా శవం మీ నుంచి వెళ్ళిపోవాలి. సీనియర్ కాబట్టి చెప్తున్నా. నువ్వు చెప్పావు గాని ఇటు తాగితే తాగు, కానీ కొంచెం లిమిట్స్ లో ఉండు. నమ్మిన వాళ్ళని మాత్రం మోసం చేయకు. నా మీద ప్రేమ లేదా? అర్థం కాకపోయినా విడమర్చి మరి చెప్తావు కదా. కొన్ని అనువైత కారణం వల్ల అన్న క్యారెక్టర్ ని మార్చడం జరిగింది. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. నీకు నా బిడ్డతోని గొడవ ఉంటే చెప్పాలి నాకు. ఇలా ఇషం తాగి ఎవరికి బదనాం చేయాలనుకున్నావు? ఊళ్ళో మా పరువు ఏం కావాలి? నెల కిందనే పెళ్ళైందంట, మళ్ళా ఇషం తాగిందట. అమ్మా నువ్వు బయటికెళ్ళు, ఇప్పుడే కదా హాస్పిటల్ తీసుకొచ్చింది. నీకు నచ్చింది చేసుకోరా, నేనైతే పోతా. నీ మాటలతోని బీపీ పెరిగి మళ్ళా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అవసరమా? థ్యాంక్స్ హాస్పిటల్ కి తీసుకెళ్ళినందుకు. ఒక భార్యగా నీకు నా మీద ఫీలింగ్స్ లేకపోయినా నీ మీద ఆలోచన ఉంది. సరే, నీ కోపం అంతా పక్కన పెట్టు, రెస్ట్ తీసుకోపో. అరే రామ్, కాసేపు వదినతో మాట్లాడరా. సారీ, నాకు తెలీదు నువ్వు ఇలా చేస్తావని. నీకు నా మీద ప్రేమ తగ్గింది, నీకు నా మీద ప్రేమ తగ్గింది, నాకింక నీ మీద ప్రేమ అలాగే ఉంది. నువ్వు చచ్చిపో అన్నావు, చావు దాకా వెళ్ళొచ్చా. చచ్చిపో అంటావా చెప్పు, ఇప్పుడు నిజంగా చచ్చిపోతా. నా కోసం ఎందుకు చావాలనుకున్నావు? ప్రేమలో నేను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయా. నువ్వు నన్ను ప్రేమగా చూసుకున్నా, నేను మాత్రం నిన్ను కన్నీళ్లతో నీ జీవితాన్ని సాగించేలా చేశా. ఇంకా నా దగ్గర ఏముందని? నీ ప్రేమ, అది చాలు నాకు. నేను అడిగిన ప్రశ్నలకి తను చెప్పిన సమాధానం నా జీవితాన్ని ఒకసారిగా తలకిందుగా చేసేసింది. మళ్ళీ లైఫ్ ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లే. ఊళ్ళో ఈ కొంపలను చూసి నవ్వుతుర్రు. నువ్వేమనుకోనంటే నీకో విషయం చెప్తా. నీ చెల్లి కొడుకు వచ్చినప్పటి నుంచి ఏదో జరుగుతుంది. అవే మాటలు. అవును, ఆ రామ్ ఎప్పుడు వెళ్తారంట? అవును కదా. ఏమైంది రామ్, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అది కాదు, నిన్నొకటి అడగాలి. నీకు మా అన్నకి మధ్య ఏముంది? ఏముంది? ఏం లేదు. అదే కదా ఇక్కడ ప్రాబ్లం. నువ్వు నాతో రోజు 1000 మాటలు మాట్లాడితే వాటితో సరిగా 10 ముక్కలు కూడా మాట్లాడలేదు. నేనెందుకు మాట్లాడాలి? నాకేం అవసరం? అలా అని కాదు, మా అన్నగాడితో నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉంటే నీకు వాడికి మధ్య చిన్న బాండ్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత నువ్వు మెల్లగా మన విషయం చెప్పేసి అంతా మార్చుకోవచ్చు. ప్లాన్ బాగుంది గాని సక్సెస్ అవుతుందా? నాకైతే రివర్స్ అవుతుంది అనిపిస్తుంది. అలా ఏం కాదు, బీ పాజిటివ్. సరే, ఇప్పుడు నేను చెప్పిన మాట నువ్వు విను. ఒకవేళ నేను చెప్పిన ప్లాన్ సక్సెస్ అవ్వకపోతే అప్పుడు నువ్వు చెప్పింది నేను వింటా, సరేనా? ఇప్పటికైతే నువ్వు ఇచ్చేయి. తొందరగా వీరిద్దరిని కలిపేసి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. అనవసరంగా వచ్చాను కదరా ఇక్కడ. సారీ, తెలియకుండా జరిగింది. నీకు దాని వాల్యూ తెలుసా? తెలియక పలిగిపోయిందని అంటాడు కదా, ఎందుకు గొడవ పెడుతున్నావు? దీనికి ఇలాగే కొట్టాలి. ఏంటి ఇక్కడేదో గొడవ అవుతున్నట్టుంది? ఆ నేనిచ్చిన గ్లాస్ గిఫ్ట్ అర్రే అన్న పలగొట్టేసిండా? మీ ఇంట్లో మీ అమ్మను నువ్వు కొడితే మీ అమ్మ పడతదేమో, నేను పడను. అలా చూసావేంట్రామ్? ఏదైనా మాట్లాడు. అలా చూసావేంట్రామ్? ఏదైనా మాట్లాడు. దీనమ్మ ఇరికించింది కదరా. ఆ గిఫ్ట్ ఇచ్చింది నువ్వే అని చెప్పు రామ్. ఏంట్రా, ఏం జరుగుతుంది? అంటే అన్నయ్య, అది నీకు నేను చెప్పాలనుకున్నా, బట్ కొన్ని సిచ్యుయేషన్ వల్ల చెప్పలేకపోయా. ఎందుకంటే రామే నా లవర్ కాబట్టి. నేను ప్రేమించిన అబ్బాయి రామే. పెళ్ళైనా సరే ప్రేమిస్తుంది ఈ అబ్బాయినే. అంటే దానికోసం ఇక్కడ వచ్చావా? ప్రేమిస్తుంది ఈ అబ్బాయినే. అంటే దానికోసం ఇక్కడ వచ్చావా? ఛా, ఇదంతా నా కళ, నిజం అనుకున్నానే. ఈ విషయం అర్జెంట్ గా నాకు చెప్పేయాలి, లేకపోతే జీవితాలే మారిపోతాయి.
హలో అన్నా, ఎక్కడున్నావు? నిన్ను కలవాలి, మాట్లాడాలన్నా. అన్నా, నీకో విషయం చెప్పాలి. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నన్నెందుకు మోసం చేశావు? నేనేం చేశా అన్నా? నీకు కుమ్మినికి మధ్య నాకు తెలియదు అనుకుంటున్నావా? అది కాదన్నా, ఈ విషయం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. వద్దురా, మాట్లాడకు. నువ్వు నా సొంత తమ్ముడు కంటే ఎక్కువ చూసుకున్నా కదరా. నిన్ను తమ్ముడిని అనుకున్నారా? ఒక్కరికైనా విశ్వాసం ఉంటది కదరా. అలా అంటావేంటన్నా? నేనేం కావాలని చేయలేదు. ఆ రోజు మీ డాబా పైన మాట్లాడింది మొత్తం విన్నారా? సరే అన్నా, నేను వెళ్ళిపోతా. అన్నా, వెళ్ళిపోయే ముందు నీకో విషయం చెప్పాలి. అదేంటంటే, నువ్వు అనుకుంటున్నట్టు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయట్లేదు, మెకానిక్ షాప్లో పనిచేస్తున్నా. నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి, నేను ప్రేమించిన అమ్మాయి ఒక్కటే నాకు తెలీదన్నా. ఆ కారణం ఏంటంటే, మా అమ్మ హార్ట్ సర్జరీకి డబ్బులు లేవన్నా. అప్పుడు వాళ్ళ నాన్నకు తెలిసింది మా విషయం. వాళ్ళ నాన్న డబ్బులు ఇస్తాను మా అమ్మాయిని మర్చిపో అని చెప్పాడు. అమ్మ ప్రేమ ముందు అమ్మాయి ప్రేమ గొప్పది కాదని ఆ అమ్మాయిని వదిలేసా అన్నా. ఇదన్నా జరిగింది. నేను వెళ్తా అన్నా, కానీ ఉన్నాని మాత్రం మర్చిపోకన్నా.